హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా తెలుగు లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. సో వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో లోకల్ లాంగ్వేజ్ తెలుగు వచ్చిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఎవరైతే తెలుగు లాంగ్వేజ్లో జాబ్స్ చేయాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరైతే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి. అండ్ అలాగే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే మినిమం క్వాలిఫికేషన్ కూడా 10th ఇంటర్ అయితే పాస్ అయ్యి ఉండాలి. సో ఈ యొక్క 10th ఇంటర్ కాకుండా మీ దగ్గర ఇంకా ఏమైనా హైయెస్ట్ క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో చాలా మంచి శాలరీ అయితే ఉంటుంది. ఇవి వచ్చేసి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. సో కాబట్టి ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి. సో తెలుగు లాంగ్వేజ్లో చేసేటువంటి జాబ్స్ నోటిఫికేషన్స్ చాలా రేర్గా అయితే రిలీజ్ అవుతున్నాయి, గవర్నమెంట్ జాబ్స్. కాబట్టి ఈ నోటిఫికేషన్కి అయితే ఎవరు మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే నేను వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ వల్ల నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అయితే లభిస్తుంది. మరిన్నో ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ చేయడానికి కూడా నాకు సపోర్టివ్గా అయితే ఉంటుంది కాబట్టి వీడియో అయితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో ఇక నోటిఫికేషన్లో పోస్టులు కనుక చూసుకున్నట్టయితే టోటల్గా 3 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు అనమాట. సో పోస్టల్ అసిస్టెంటు అండ్ అలాగే పోస్ట్ మ్యాన్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. సో ఈ యొక్క పోస్ట్కి శాలరీ కనుక చూసుకున్నట్టయితే పోస్టల్ అసిస్టెంట్ ఆర్ సార్టింగ్ అసిస్టెంట్ పోస్ట్కి వచ్చేసి యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే మనకు శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ ఏదైతే ఉన్నాయో సో ఇక అన్ని రకాల అలవెన్సెస్ కూడా ఉంటాయని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో లెవెల్ 4 ప్రకారం అయితే శాలరీ ఉంటుంది. 25,500 నుంచి 81,100 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. సో అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి కాబట్టి మనకు స్టార్టింగ్ శాలరీ అప్ టు 30,000 వరకు పర్ మంత్ శాలరీ అయితే రావడం జరుగుతుంది అనమాట. అండ్ ఈ యొక్క పోస్ట్ మ్యాన్ పోస్ట్కి వచ్చేసి 21,700 రూపీస్ నుంచి 69,100 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. లెవెల్ 3 ప్రకారం అయితే ఉంటుంది. అండ్ అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేసి 18,000 నుంచి 56,900 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ఉంటుందని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అండ్ అలాగే ఇక్కడ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే సో డివిజన్ వైజ్ అయితే ఈ యొక్క వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా ఈ యొక్క వేకెన్సీస్ని అయితే మెన్షన్ చేశారనమాట. సో ఇక్కడ చూడండి, డివిజన్ నేమ్ ఆఫ్ ది డివిజన్ అని చెప్పేసి అనంతపురం అండ్ అలాగే కడప, కర్నూలు, నంద్యాల, తిరుపతి, భీమవరం. సో ఇలా అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో టోటల్గా 75 వేకెన్సీస్ని అయితే ఈ యొక్క నోటిఫికేషన్లో అయితే భర్తీ చేస్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ పోస్టుల వైజ్ అయితే క్వాలిఫికేషన్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక పోస్టల్ అసిస్టెంట్ ఆర్ సార్టింగ్ అసిస్టెంట్ పోస్ట్కి వచ్చేసి సో ఇంటర్ క్వాలిఫికేషన్ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే ఇంటర్ పాస్ అయి ఉంటారో ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ అలాగే మీకు కంప్యూటర్ నాలెడ్జ్ సర్టిఫికేట్ కూడా ఉండాలని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. సో ఇక కంప్యూటర్ నాలెడ్జ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు అండ్ అలాగే ఈ యొక్క ఇంటర్ క్వాలిఫికేషన్ వాళ్ళు అయితే ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ పోస్ట్ మ్యాన్ పోస్ట్కి వచ్చేసి 12th అయితే పాస్ అయి ఉండాలి. సో ఇంటర్ క్వాలిఫికేషన్ వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో నేను ఫస్ట్లోనే మీకు చెప్పాను లోకల్ లాంగ్వేజ్ తెలుగు వచ్చి ఉండాలని చెప్పేసి. సో వీళ్ళు కూడా ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో నాలెడ్జ్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ తెలుగు అని చెప్పేసి. సో ఇక ఈ యొక్క తెలుగు లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళైతే ఇక నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి. అండ్ అలాగే ఈ యొక్క పోస్ట్ కూడా మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నట్టు మీకు సర్టిఫికేట్ కూడా మీరు ఏదైనా ట్రైనింగ్కి వెళ్ళి ఉంటారు కదా కంప్యూటర్ నేర్చుకోవడానికి. సో ఇక్కడ ట్రైనింగ్ సర్టిఫికేట్ కూడా ఉండాలని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్ అనమాట. సో దీనికి వచ్చేసి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో దీనికి కూడా లోకల్ లాంగ్వేజ్ తెలుగు వచ్చి ఉండాలని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో దీనికి వచ్చేసి ఎటువంటి కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం లేదు. ఓన్లీ ఈ యొక్క పోస్టల్ అసిస్టెంట్ అండ్ అలాగే పోస్ట్ మ్యాన్ పోస్ట్కి వచ్చేసి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండేటువంటి సర్టిఫికేట్ ఉండాలి అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. సో ఇక కంప్యూటర్ నాలెడ్జ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. ఈ యొక్క మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అయితే అవసరం లేదు. 10th క్వాలిఫికేషన్ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి తెలుగు లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు.
అండ్ నెక్స్ట్ అలాగే ఈ యొక్క పోస్ట్‌కి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ గనక చూసుకున్నట్టయితే ఈ యొక్క పోస్టల్ అసిస్టెంట్ ఆర్ సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకొచ్చేసి 18-27 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చనమాట. అండ్ అలాగే సో ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుందని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో ఓబీసీ క్యాండిడేట్స్‌కొచ్చేసి 3 ఇయర్స్ అండ్ అలాగే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కొచ్చేసి 5 ఇయర్స్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుందని చెప్పేసి క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారు. అండ్ పోస్ట్ మ్యాన్ పోస్ట్‌కొచ్చేసి 18-27 ఇయర్స్ ఏజ్ అయితే ఉన్నవాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి కూడా సేమ్ ఈ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుందని చెప్పేసి క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారు. అండ్ అలాగే మల్టీ టాస్కింగ్ స్టాప్ కూడా 18-25 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చని చెప్పేసి క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారు. సో ఈ యొక్క నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్టయితే సో 27/11/2021 లోపైతే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో నవంబర్ 27 లోపైతే మీరు ఈ యొక్క నోటిఫికేషన్‌కి అయితే ఆన్‌లైన్‌లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పోస్టులన్నీ కూడా స్పోర్ట్స్ కోటా కింద అయితే భర్తీ చేస్తున్నారనమాట. సో ఎవరికైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటుందో అండ్ అలాగే యొక్క క్వాలిఫికేషన్స్ కంప్యూటర్ నాలెడ్జ్ సర్టిఫికేట్ ఉంటుందో సో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. వీళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారు స్పోర్ట్స్ కోటా అని క్లియర్‌గా మెన్షన్ చేశారు కాంపిటీషన్ అండ్ అలాగే సో దేనికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఉంటుంది అని చెప్పేసి. సో మీకు ఖచ్చితంగా స్పోర్ట్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. సో ఇక స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉండే ఈ యొక్క 10th ఇంటర్ క్వాలిఫికేషన్ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ కాంపిటీషన్ కనుక చూసుకున్నట్టయితే ఇంటర్నేషనల్ కాంపిటీషన్‌లో స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారనమాట. అండ్ అలాగే నేషనల్ కాంపిటీషన్‌లో స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకైతే సెకండ్ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్‌లో స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకైతే థర్డ్ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ అలాగే నేషనల్ స్పోర్ట్స్ ఆర్ గేమ్స్ ఫర్ స్కూల్స్‌లో ఏమన్నా మీకు ఉన్నట్టయితే మీకు ఫోర్త్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారనమాట. అండ్ అలాగే ఫిజికల్లీ ఎఫెక్టివ్ డ్రైవ్లో కనుక మీకు సర్టిఫికేట్ కనుక ఉన్నట్టయితే ఫిఫ్త్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని చెప్పేసి క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారనమాట. సో ఓవరాల్‌గా మీకు ఖచ్చితంగా స్పోర్ట్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలని చెప్పేసి వీళ్ళు క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారనమాట. సో మీకు ఇక్కడ ఏ స్పోర్ట్స్‌లో సర్టిఫికేట్ ఉండాలో కనుక చూసుకున్నట్టయితే వీళ్ళు ఇక్కడ నేమ్ ఆఫ్ ది గేమ్స్ ఆర్ స్పోర్ట్స్ అని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడ వచ్చేసి సో టోటల్‌గా 64 గేమ్స్‌ని అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో వీటిలో మీకు ఏదైనా సర్టిఫికేట్ కనుక ఉన్నట్టయితే ఈ యొక్క గేమ్స్‌లో ఈ యొక్క స్పోర్ట్స్ సర్టిఫికేట్ కనుక ఉన్నట్టయితే మీరు ఖచ్చితంగా ఇక నోటిఫికేషన్‌కి అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పోస్ట్‌లకి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే వీళ్ళు ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు మెథడ్ ఆఫ్ సెలక్షన్ అని చెప్పేసి. సో ఎటువంటి ఎగ్జాము ఉండదు అండ్ అలాగే ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. సో వీళ్ళు ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు ఎడ్యుకేషనల్ అండ్ స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ అండ్ సబ్జెక్ట్ టు ఫుల్ఫిల్మెంట్ ద ప్రిస్క్రైబ్డ్ రిక్వైర్మెంట్ రోల్ అండ్ ఎలిజిబిలిటీ కండిషన్ అని చెప్పేసి. సో మీకు ఓన్లీ మీకు ఏదైతే 10th ఇంటర్లో మార్క్స్ వచ్చుంటాయో సో యొక్క మార్క్స్ ఆధారంగా సో మీకు మెరిట్ అయితే తీసి అండ్ అలాగే స్పోర్ట్స్ క్వాలిఫికేషన్స్‌తో మెరిట్ తీసి సో ఈ యొక్క మెరిట్ ఆధారంగా అయితే మీకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఎటువంటి ఎగ్జాము ఉండదు అలాగే ఎటువంటి ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయాలన్నమాట. సో మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేసి సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి యొక్క పోస్టులను అయితే భర్తీ చేస్తారనమాట. సో ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ట్రైనింగ్ కూడా ఉంటుందని చెప్పేసి వీళ్ళు ఇక్కడ క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారు. సో ఫస్ట్ 2 ఇయర్స్ అయితే మీకు ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుందని చెప్పేసి వీళ్ళైతే మెన్షన్ చేశారనమాట. ఇక్కడ చూడండి సో ఫస్ట్ 2 ఇయర్స్ మీకు ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది అపాయింట్మెంట్ అయిన తర్వాత. అండ్ అలాగే ట్రైనింగ్ కూడా మీరు ఏ డిపార్ట్మెంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో సో ఇక్కడ డిపార్ట్మెంట్స్లో మీకు ట్రైనింగ్ కూడా ఉంటుందని చెప్పేసి క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పోస్ట్‌లకి ఓన్లీ ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అదొచ్చేసి వీళ్ళు ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఈ యొక్క నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవాలంటే సో అప్లికేషన్ ఫీ కూడా వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ క్యాండిడేట్స్‌కి మాత్రం ఎటువంటి ఫీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు అప్లికేషన్ ఫీ. సో అదర్ జనరల్ కేటగిరీ వాళ్ళు మాత్రము సో ఖచ్చితంగా ₹200 అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇది కూడా మీరు ఆన్‌లైన్‌లోనే ఈ యొక్క అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ క్యాండిడేట్స్‌కి సో రిజిస్ట్రేషన్ ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. సో 27/11/2021 లోపు అయితే మీరు ఈ యొక్క నోటిఫికేషన్‌కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునేటప్పుడు సో మీ యొక్క డాక్యుమెంట్స్‌ని కూడా మీ యొక్క సర్టిఫికేట్స్‌ని కూడా అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో అది కూడా వీళ్ళు ఇక్కడ క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారు. సో ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలో కనుక చూసుకున్నట్టయితే సో మీ యొక్క ఫోటో అయితే కలర్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే 10th మార్క్స్ మెమో అండ్ అలాగే ఇంటర్ మార్క్స్ మెమో అయితే మీరు సో ఖచ్చితంగా అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ఖచ్చితంగా కమ్యూనిటీ సో మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా వీళ్ళు క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారనమాట. అండ్ అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే వీళ్ళు ఇక్కడ హెల్ప్ లైన్ నంబర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క హెల్ప్ లైన్ నంబర్కైనా కాల్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, లేదంటే ఈ యొక్క హెల్ప్ లైన్ ఈమెయిల్ ఐడికైనా మీరు మెయిల్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇదొచ్చేసి ఆంధ్రప్రదేశ్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ అనమాట. సో ఈ నోటిఫికేషన్లో
పోస్టులన్నీ కూడా స్పోర్ట్స్ కోటా కింద అయితే భర్తీ చేస్తున్నారు కాబట్టి సో ఎవరికైతే ఈ యొక్క స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉందో సో ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ అలాగే అప్లై లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి నోటిఫికేషన్ డీటెయిల్స్ మొత్తం చదువుకునేసి మీరు ఆన్లైన్లో అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అండ్ అలాగే ఎలిజిబుల్ క్యాండిడేట్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.